స్వామి శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అయ్యప్ప స్వామి యొక్క కార్యక్రమాల వ్రతం సమయనాన్ పూజితాం. అంటే సమయనాం పూజితాం అంటే సన్నిధానంలో ముద్రాసనం వేసుకొని చక్కగా మేల్శాంతితో కానీ గురుస్వాములతో కానీ చక్కగా పూజించుకోవడానికి అవసరమంటి వసతి. అంటే వ్రతము నియమాలు ఎలాగా ఉంటాయి? నేను ఇక్కడ ఎప్పుడు 41 రోజు అయిపోయింది. ఇంట్లో నేను పడి పూజ చేసుకోవాలి. అందరికీ భోజనం చేసుకోవాలి. ఆ భోజనం చేసుకున్న సమయంలో ఆ పూజకి, ఆ ఒక వ్రతానికి ఎంతవరకు మనకు ఖర్చవుతుంది? ఎలా ఖర్చవుతుంది? అనేది ఒక భక్తుడు అడిగారండి. ఆ అడగటం ఏంటంటే, ఇప్పుడు చూడమ్మా, స్వామివారు నాకు ఇన్ని కోట్లు పెట్టి పూజ చేయమని చెప్పరు. ఇన్ని లక్షలు పెట్టి పూజ చేయమని చెప్పారు. ఆర్భాటం లేనివంటి పూజలు కూడా చెప్పరు. ఎటువంటి పూజ చేయాలి? ఇంట్లో మీ యొక్క స్వామి యొక్క సన్నిధానం ఉంది. ఆ సన్నిధానం దగ్గరే మీరు చిన్నగా అరటిపండు ఒక తొక్కలు పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అది ఐదికం. ఇంకా మీరు స్వామిని ఇంకా సంతోషపట్టి ఇంకా బాగా చేయాలంటే అరటి మువ్వలతో కూడా పందిరి వేసి పూజ చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా స్వామి యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. లేదా ఇంకొకటి స్టేజ్ కమిటీ హాల్లో కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ ఒక 500 మంది 1000 మంది వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు 18వ సంవత్సరం పూర్తి అవుతుంది. 18వ కలశాలతో అభిషేకం చేయాలంటే కొద్దిగా గ్రాండ్గా చేసుకుంటారు. భజన అనేటప్పటికీ ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? భక్తిపూర్వకమైనటువంటి సంకీర్తన, కర్ణాటక సంగీతంకు సంబంధించినటువంటి కీర్తనలు మాత్రమే అయి ఉండాలి. ఏమండి, కళ్యాణి రాగం అంటారు. అలాంటి కీర్తనలు డీజేలు బీజేలు ఇవన్నీ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే స్వామికి ఏకాంతమైనటువంటి ఒక కార్యక్రమం కావాలి. స్వామికి ఎప్పుడు కూడా నువ్వు పూజ చేసేటప్పుడు తంత్ర సాధనతో, ముద్ర సాధనతో పూజిస్తారు కాబట్టి స్వామి ఏకాగ్రతలో ఉంటాడు కాబట్టి ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ అయినటువంటి డీజేలు పూజలన్నీ చేయకూడదు. భక్తి భజనతో చేయాలి. ఆ భక్తి భజనతో ఏంటంటే అక్కడ కూర్చున్న వంటి ఎంతోమంది అయితే ఉన్నారో, ఒక 500 మంది 1000 మంది కూర్చొని ఉంటారు. వాళ్ళ చేతితో కూడా చేతితో భజన చేయించాలి. వాళ్ళ నోటికి ఆ ఒక కీర్తనలు రావాలి. ఆ నోటికి ఆ కీర్తన వస్తేనే ఆ ఒక ఫలితం అనేది రావటం అనేది కనపడుతూ ఉంటుంది. అప్పుడే అది భజన అంటారు. నువ్వు సొంతంగా నువ్వే పాడుకొని నువ్వే కొట్టుకొని పోతే అది భజన అన్నారు. అది ఆర్కెస్ట్రా అంటారు. అది ఎక్కడో క్లబ్లోనో పబ్లోనో చేసుకోవాల్సింది, పూజలో చేసుకోవాల్సింది కార్యక్రమాలు కాదు. కాబట్టి ఇటువంటి ఒక విషయం పైన ఇది చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా చేసేవంటి వ్యక్తులు ఏంటి అంటే ఒక 10 మంది స్వాములు వాళ్ళు కలిసి ఉంటారు. ఒక తబలా, ఒక చేతి ఒక గజ్జల సప్పుడు ఉంటుంది, అది ఉంటుంది, మువ్వలు ఉంటాయి. అవి చక్కగా పెట్టుకొని అయ్యప్ప కీర్త భజనలు చేసుకొని స్వామికి నివేదన పెట్టి పూజ చేసుకోండి. స్వామి సంతోషిస్తారు, ఆశీర్వచనం చేస్తారు. స్వామి సంపూర్ణమైనటువంటి యోగదాయకం ఇస్తారు. మీకు ఎటువంటి కూడా భయపడే విషయం అంటే వాళ్ళు అన్ని లక్షలు పెట్టి మేము చేసుకున్నామని మేము చేసుకోలేదు, మాకు అనుగ్రహిస్తారా లేదా అంటున్నారు. అది ఏ మాత్రం కూడా మీకు భయపడే విషయం లేదు. చక్కగా అరిటాకు పెట్టి అరటి ఒక ముక్కలు ఉంటాయి కండి, అరటిపండు ఉంటుంది. ఆ అరటిపండు 18 మెట్లు పెట్టి దానిపైన విభూది పెట్టి చక్కగా బిల్లలు పెట్టి మీరు దీపార్థన పెట్టి చక్కగా స్వామి ఒన్నాం తిరుపడి శరణం పున్నయ్యప్ప, రెండాం తిరుపడి శరణం పున్నయ్యప్ప ఇలా చక్కగా పాడుకొని చక్కగా మీరు ఏంటి, మనకు పెద్దగా గానగంధర్వులు రావాలి, స్వామి వారిని పాడాలనేది లేదు. ఆ స్వామి అందరినీ కూడా అనుగ్రహిస్తారు. స్వామి శరణం.